స్వతంత్రం వచ్చి 80 ఏండ్ల పొద్దైనా కూడా ఇప్పటికీ కొన్ని ఊర్ల పంటి రోడ్ల సౌలతే లేదు. తార్ రోడ్డు ముచ్చట పక్కకు వెట్టుర్రి, కనీసం మట్టి రోడ్డుకు నోసుకొని గిరిజన గ్రామాలు బొచ్చడున్నాయి. నాయకులు ఓట్ల నాడొచ్చుడు, అప్పటి మందం జోలి చెప్పి అవతలవడుడు, ఇట్లా ఏండ్ల కామానం గిరిజనులను వట్టించుకున్నోళ్ళే లేరు. అందుకే ఇప్పటికీ ఆ ఎనకటి తిప్పలే పడుతున్నారు పాపం. ఏం బతుకులురా నాయన, గిరిజనులు ఏం పాపం చేసిలో ఏమో గానీ వాళ్ళ తిప్పలు ఇప్పట్లో తీరేతట్టేం కనపడతలేవు. మొన్నటిదాకా కొమరంభీం జిల్లాలో జోరు వానలు పడ్డ సంగతి ఎరుకున్నదే కదా. అగోగా వానలకు అక్కడి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇంకేముంది, ఇంట్లో ఉండేటట్టు లేదు, బయటకు వచ్చేటట్టు లేదు. కెరమేరి మండలం బోర్లగూడ ఊరి దిక్కు అషినా జాదవ్ అనేటి ఓ బాలింగ్ తక్క దవాఖానాకెంచి ఇంటికి పోతుంటే నడుమిట్లా పడుతున్న అవస్థకిది. తవ్వంతా బుడద బుడద, కాలు జారితే కంత వదిలేటట్టుంది. ఊళ్ళకి అంబులెన్స్ వచ్చే దిక్కుందా అంటే అది లేదు. మళ్ళా పోనీ ఈ పైసలు ఇచ్చి ఇంకేదన్నా బండి కట్టుకున్నా పోదామంటే తవ్వ సాపలేదు. అందుకే ఇంటికి పోదానికి గీతీర్ల అవస్థ. మరి వస్తొస్తా అనార్పల్లి వాగు కాడికి రాగానే ఒకళ్ళు సెంటి పొల్లగాన్ని పట్టుకుంటే ఇంకో ఇద్దరు అక్కను గీతీర్ల చేతుల మీద మోసి వాగు దాటిచ్చారు. మరి ఇట్లా ఆదివాసీలు పడుతున్న కష్టాలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు లీడర్లకు కనపడకపోయి ఉండొచ్చునో. ఇప్పటికన్నా గీ తిప్పల బాపితే అదే 10,000 అని అనుకుంటున్నాడు అక్కడి పబ్లిక్. ఇక ఇదిట్టుంటే పక్క పొంటే ఉన్న ములుగు జిల్లాలో మొన్న కొండాయి దళితులను ఏలేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. అగొక ముచ్చట మరొక ముందే అసొంటిది మళ్ళోటి అయింది. ఎక్కెలా అనేటి ఊరి పొలి మీద దిక్కున్న సర్కారు భూములలో గుడిసెలేసుకుందామని చూసిరాట ఊరోళ్ళు. 13 ఎకరాల సర్కారు జాగాలో గుడిసెలేద్దామని పోతే ముచ్చట అధికారులకు ఎరకైంది. ఇగేముంది, పోలీసులు రెవెన్యూ అధికారులు రానే వచ్చారు. గుడిసెలేయకుండా అడ్డం పడనే పడ్డారు. అయితే మంత్రి సీతక్కే వాళ్ళ ఊర్ను ముంపు ప్రాంతం కింద గుర్తించిందట. వాళ్ళ ఊరి పొలి మీద దిక్కున్న భూములు వాళ్ళకే దక్కాలే, లేకుంటే లొల్లి మరింత పెద్దగా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆ ఊరోళ్ళు. చూడాలే మరి ఈ పంచాయతీ ఎందాక పోతుందో అనేది. ఏమో తీయాలి, ఆదివాసీలు అంటేనే ఎవరి కండ్లకు నదులు కొట్టరు.